దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? స్తుతి ఒక శక్తివంతమైన ఆయుధం. ఎందుకంటే మనం స్తుతించడం ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వస్తుంది. ఫలితంగా మన పైనను మన మనసుల పైనను దాడి చేసే చీకటి శక్తులు పారిపోతాయి. తద్వారా ఆయన సన్నిధి మన జీవితాలను స్వస్థపరుస్తుంది. మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, మన సమాజంలో కూడా గొప్ప మార్పును తీసుకొచ్చే ఆయుధం స్తుతి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. రోమా 1:21-22. స్తుతించని వారు వినాశకరమైన తలంపులు, విపరీతమైనటువంటి పాపములను పడి దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించలేరు. మనము ఆయన స్తుతించినట్లుగా ఆయన మనకు స్తుతి వస్త్రములు ధరింపచేయునుగాక.